హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ బైరెడ్డి. ఈరోజు మనం ఈ వీడియోలో ఎపిసోడ్ 98లో ఏం జరిగిందనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈరోజు సాటర్డే ఎపిసోడ్ కదా, సో మ్యాక్సిమం ఫైర్ ఉంటుంది అనుకుంటున్నారు, కానీ అంత ఫైర్ అయితే లేదు ఈ ఎపిసోడ్లో. కొన్ని పాయింట్స్ అయితే హైలైట్ పాయింట్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత తనుజ గారు మాట మార్చారా, పాయింట్ నెంబర్ 1. తర్వాత కళ్యాణ్ నిజంగానే తనుజ మీద కోప్పడ్డా, పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 వచ్చేసరికి ఇక్కడ నుంచి మనం బిగ్ బాస్ హౌస్లో సుమన్ శెట్టి ప్రభంజనం అనే మాట మనం వినకపోవచ్చు అనమాట. ఎందుకంటే సుమన్ శెట్టి గారు వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు. ఈ 3 పాయింట్ల గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి. నేను ఎక్కువ మంచి మంచి వీడియోస్ అండ్ మీకు నచ్చే వీడియోస్ చేస్తానని అయితే ప్రామిస్ చేస్తున్నా. దాని తర్వాత మీ సపోర్ట్ ఎల్లవేళలా నాకు ఇలాగే ఉంటుందని కూడా నేను అనుకుంటున్నా, తప్పకుండా ఉంటుందని కూడా నేను ఆశిస్తున్నా. ఓకే, ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. తర్వాత మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవడానికంటే ముందు నేను ఒక ముఖ్యమైన పాయింట్ అయితే చెప్తాను. అది మ్యాక్సిమం అంటే కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, అలాగే తనుజ ఫ్యాన్స్ అవ్వచ్చు, ఇద్దరికి కొంచెం మనం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నట్టు అవుతుంది అనమాట. వాళ్ళకే కాదు, బయట ఉన్న వాళ్ళకి కూడా ఈ పాయింట్ అనేది ఉపయోగపడుతుంది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. అదేంటంటే, ఒక మనిషి జీవితంలో నిర్ణయం తీసుకోవడానికి రెండు ఆప్షన్స్ వస్తాయి. ఎప్పుడైనా కానీ, ఏ క్వశ్చన్లోనైనా, ఏ సందర్భంలోనైనా కానీ మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఆ 2 ఆప్షన్లలో ఏది సెలెక్ట్ చేసుకుంటున్నామో, ఏది సెలెక్ట్ చేసుకోవట్లేదు అనేది మన నిర్ణయం. పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం ఒకటి సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది మనకు కరెక్ట్ అవ్వచ్చు, ఎదుటి వారికి అది రాంగ్ అవ్వచ్చు. బట్ అది మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి మనం ఇచ్చే రీజన్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ప్రాపర్ జస్టిఫికేషన్ ఇస్తావో, ఎప్పుడైతే నువ్వు ప్రాపర్ రీజన్ ఇస్తావో, అప్పుడు ఎదుటి వాళ్ళని నువ్వు కన్విన్స్ చేయగలుగుతావు. సో ఎదుటి వాళ్ళు నీకు కన్విన్స్ అయినప్పుడు, సో నువ్వు తీసుకున్న నిర్ణయం అనేది అందరికీ సబబుగానే అనిపిస్తుంది అనమాట. నేను ఇది ఎందుకు చెప్పానంటే, ఇవాళ జరిగిన ఎపిసోడ్లో ఏదైతే తనుజ గారు ఇమ్యూనిటీ తీసుకోలేదు కదా, ఇమ్యూనిటీ తీసుకోకపోవడానికి తన సైడ్ నుంచి కరెక్టే, ప్లస్ కళ్యాణ్ ఏదైతే తనుజ మీద కోప్పడ్డాడో అది కూడా కరెక్టే. అందుకని చెప్తున్నా నేను, మనం తీసుకున్న నిర్ణయం ఏదైనా అవ్వచ్చు, అది కరెక్ట్ అవ్వచ్చు, తప్పు అవ్వచ్చు. దానికి ఎప్పుడైతే నువ్వు ప్రాపర్ జస్టిఫికేషన్ ఇస్తావో, ఎప్పుడైతే నువ్వు ఎదుటి వారిని కన్విన్స్ చేయగలవో, అప్పుడు దానికి వాల్యూ ఉంటుంది. అది అప్పుడు మాత్రమే నీకు అనుగుణంగా అది కరెక్ట్ అవుతుంది అనేసి నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో ఇలా ఒక మంచి మాట అయితే చెప్పుకున్నాం కదా. సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఆ సందర్భం వచ్చినప్పుడు మీకే అర్థమైపోతుంది. సో ఇక్కడ నాగ్ సార్ ఎంట్రీ అనమాట. నాగ్ సార్ ఎంట్రీ ఆబ్వియస్లీ మనకు అందరికీ తెలిసిందే. నాగ్ సార్ ఎంట్రీ తర్వాత అక్కడ ఉన్న ఆడిటోరియంలో ఉన్న ఆడియన్స్ తోటి మాట్లాడతారు, మంచిగా మాట్లాడతారు. ఇవాళ వచ్చేసరికి ఏ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడలేదు, అందరూ వచ్చేసి నాగ్ సార్ గురించే మాట్లాడారు. ఓకే, ఆబ్వియస్లీ ఒక ఆవిడైతే ఇంకా ఎక్కువ ఒక అడుగు ముందుకేసేస్తే, సార్ జనరేషన్ జెడ్ అంటారు కదా, జనరేషన్ జెడ్ కంటే మీరు ఇంకా బాగున్నారు, యంగ్గా ఉన్నారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడింది. సో నాగార్జున సార్ని చూస్తుంటే అప్పుడప్పుడు అలాగే అనిపిస్తుంది అనమాట. మనమేంటి, మన ఏజ్ ఏంటి, మనం ఎలా ఉన్నాము, నాగార్జున సార్ ఏజ్ ఏంటి, ఆయన ఎలా ఉన్నాడు అనేసి అప్పుడప్పుడు నాకే సిగ్గేస్తుంది అనమాట. కానీ తప్పదు, ఎందుకంటే ఎవరి మార్గాలు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి, దాన్ని మనం ఏం తప్పు పట్టలేము. సో ఓకే, అక్కడ నాగార్జున సార్ అంటారు, ఇప్పటి వరకు మనం గురువారం వరకు చూసాం కదా, శుక్రవారం ఏం జరిగింది అనేది చూద్దామని చెప్తాడు అనమాట నాగార్జున సార్. ఈ వీడియో వేయడానికంటే ముందు కొంతమందికి ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే తనుజ గారు కన్ఫెషన్ రూమ్లో తీసుకున్న డెసిషన్ ఏంటి, అసలు బిగ్ బాస్ ఏం మాట్లాడాడు, బయట మనకు రన్ అవుతుంది ఏంటంటే, అవి వీళ్ళు గెలుచుకున్న కాయిన్స్ కదా, అంటే ప్రైజ్ మనీలో అమౌంట్ కాదు కదా, సో ఈ కాయిన్స్ను వాడేసుకోవచ్చు కదా అని చాలామంది అయితే అనుకుంటున్నారు. దానికి ఒక నేను క్లారిటీ ఇస్తాను. బిగ్ బాస్ తనుజని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచినప్పుడు కంగ్రాట్ చేశారు. కంగ్రాట్ చేసిన తర్వాత మీరు ఏవైతే ఇప్పుడు గెలుచుకున్నారో కాయిన్స్, 3 లక్షల కాయిన్స్ గెలుచుకున్నారు కదా, మీరు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలి అనుకుంటే, మీకు ఇమ్యూనిటీ కావాలి అనుకుంటే, సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలనుకుంటే ఈ 3 లక్షలు మీరు ఖర్చు చేయాలి. సో ఓకే, ఇది ఒక పాయింట్. తర్వాత ఈ 3 లక్షలు అనేవి విన్నర్ ప్రైజ్ మనీ నుండి కట్ అవుతాయి. సో ఇప్పుడు మీకు అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్కు 50 lakh ప్రపోజ్ చేశారనుకోండి. 50 lakh ప్రపోజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ 50 lakhsలో నుంచి ఒకవేళ తనుజ గారికి ఇక్కడ ఆవిడ ఈ 3 లక్షలు ఖర్చు చేశారనుకోండి, విన్నర్కి ఎంత వస్తుంది, 47 lakhs వస్తాయి అనమాట. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అన్నాడు బిగ్ బాస్, అన్నాడు కదా ఈ వీక్ ఇది అన్ఫేర్ బిగ్ బాస్ అనే వీక్ అనేసి. అలాగే అనమాట, అన్ఫేర్. ఇప్పుడు ఈ వీక్ అంతా వీళ్ళు గేమ్ ఆడారు, చివరాఖరికి వచ్చేసరికి తుస్సుమనిపోయింది అనమాట. అలా ఉండింది. అందుకే కళ్యాణ్కి కూడా కోపం వచ్చింది, దాని గురించి మాట్లాడాం. సో తర్వాత వచ్చిన తర్వాత ఈ ఎపిసోడ్, ఇవాళ ఎపిసోడ్లో స్టార్టింగ్లో ఏం జరుగుతుందంటే,
తనుజ అందరినీ కూర్చోబెట్టి చెప్తుంటుంది అనమాట, బిగ్ బాస్ నాకు ఇలా చెప్పారు, సో మీకు ఇమ్యూనిటీ కావాలంటే సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలంటే మీరు సంపాదించుకున్న కాయిన్స్లో 3 lakhs కాయిన్స్ ఉన్నాయి కదా, ఈ 3 lakhs కాయిన్స్ ఖర్చు చేసి మీరు ఇమ్యూనిటీ కొనుక్కోవాల్సి వస్తుంది అది ఇది అని చెప్పాడు. నేను నో అని చెప్పాను అని చెప్పంగానే కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, హట్ అయిపోయాడు. ఇమ్మాన్యుల్ కూడా తల బాదుకున్నాడు అనమాట ఇలాగా. సో అలా అయింది. తర్వాత మిగతా హౌస్మేట్స్లో అంత రియాక్షన్ అయితే రాలేదు, కానీ అలా అయింది. తర్వాత సంజన గారు అడిగారు, అట్లీస్ట్ మీరు బిగ్ బాస్ని అడగాల్సింది కదా, బయటికి వెళ్ళేసి డెసిషన్ తీసుకుంటా బిగ్ బాస్ అంటే, బిగ్ బాస్ ఆల్రెడీ చాలా టైం ఇచ్చాడు, నేను ఇంకా అక్కడే నిర్ణయం చెప్పేశాను. ఇక్కడ ఏంటంటే మనం తనుజాని తప్పుపట్టలేం. తనుజ రీజన్ ఏంటి, తను ఆల్రెడీ టాప్లో ఉందని తనకు తెలుసు, ఇమ్యూనిటీ అవసరం లేదని తనకు తెలుసు, బట్ తెలిసినా కూడా ఎందుకు యూజ్ చేయాలనేది తన పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు ఏదైనా కానీ తనకు వచ్చిన పవరాస్త్ర అంటే అది ఉంది కదా, సేవింగ్ పవర్ ఉంది కదా, సేవింగ్ పవర్ వచ్చి ఏదైనా కానీ తను చెప్పే రీజన్ ఏంటి, ఏదైనా కానీ ఆడియన్స్ చేతిలోనే ఉండాలి, ఆడియన్స్ ఏది నిర్ణయిస్తే అదే జరగాలి, ఆడియన్స్ ఎలిమినేట్ అవ్వాలంటే ఎలిమినేట్ అవ్వాలి, ఆడియన్స్ టాప్ రావాలంటే టాప్ రావాలి, వాళ్ళు ఏది నిర్ణయించుకుంటే అదే, కానీ నేను నిర్ణయించుకోవడానికి నేను ఎవరిని, ఇక్కడ నేను డిసైడ్ అవ్వడానికి నేను ఎవరిని అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడింది. అక్కడ తనుజ తప్పులేదు, ఇది 100% తను కరెక్ట్గానే ఉండింది. బట్ బయట రన్ అవుతున్న ప్రొజెక్షన్ ఏంటంటే తనకు ఆల్రెడీ విన్నర్ అని తెలుసు, ఈ 3 లక్షలు ఎందుకు వేస్ట్ చేయడము, ఇమ్యూనిటీ ఎందుకు పోగొట్టుకోవడము, విన్నింగ్ దాంట్లో ఒక నిర్ణయం వల్ల 3 లక్షలు ఎందుకు పోగొట్టుకోవడం, నేనే కదా విన్నర్నని బయట మొత్తం అలా అనుకుంటున్నారనమాట. బట్ చూడాలి ఎలా ఉంటుందనేసి. మ్యాక్సిమం బయట బజ్ చూసుకున్నట్టయితే 50-50 ఛాన్సెస్ ఉన్నాయండి. మేబీ కొంచెం ఒక 2-3% కళ్యాణ్కి ఎక్కువ ఉండింది, కానీ తనుజకి అయితే పడిపోయింది. మేబీ తనకు వచ్చిన హింట్స్ అవ్వచ్చు, ఈ ఫ్యామిలీ వీక్ తర్వాత అవ్వచ్చు, ఎవరైతే టాప్లో పెట్టారో తను టాప్లో ఉందని అనుకోవడంలో తప్పులేదు. దాంతోపాటు ఆల్రెడీ నేను టాప్లో ఉన్నాను కదా, ఎందుకు ఇమ్యూనిటీ యూజ్ చేయడం అనే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించుండొచ్చు. విన్నర్ ప్రైజ్ నుంచి 3 లక్షలు పోతాయి కదా, అది కూడా ఆలోచించుండొచ్చు అనమాట. మనం తప్పు పట్టలేము, అది తన నిర్ణయం. సో ఇక్కడ నాకు అసలుకి సీన్ చూడటానికి అసలుకు నా కళ్ళు ఎంత బ్రైట్గా అయిపోయినాయి అంటే, కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయిన తర్వాత ఇంతకుముందు ఏదైతే అవుట్ హౌస్ లాగా అంటే టెనెంట్స్ హౌస్ లాగా ఉండింది కదా, ఆ టెనెంట్స్ హౌస్ దగ్గర కూర్చొని ఉంటాడు డిమాండ్ పవన్, వీళ్ళిద్దరు కూర్చొని ఉంటారనమాట. తనుజ వాళ్ళందరికీ చెప్పిన తర్వాత బయటకు వచ్చేసి కళ్యాణ్ కోసం వెతికే ఆ సీన్ ఉంటుందండి, సూపర్ అనిపించింది నాకు. ఇద్దరి మధ్య బాండింగ్ చాలా బాగుంటుంది అనిపించింది. ఫస్ట్ వాష్రూమ్లోకి వెళ్ళేది, ఎందుకంటే ఎక్కువసార్లు కళ్యాణ్ ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ తను ఏడవాలనుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ వాష్రూమ్లోకి వెళ్ళి ఏడుస్తాడు మనోడు. సో అందుకనేసి డైరెక్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళేసి వెతికి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉంటాడని అక్కడికి వచ్చిన తర్వాత కళ్యాణ్ ముందు నీల్ డౌన్ చేసిందండి. ఇక్కడ బయట చాలామంది తప్పుగా అనుకుంటున్నారు, కళ్యాణ్ ముందు నీల్ డౌన్ చేసేది ఏంటి అనేసి, అంటే తన ఫ్యాన్స్ ఉంటారు కదా, నీల్ డౌన్ చేసేది ఏంటి అది ఇది అనేసి. ఇక్కడ మీరు ఒప్పుకోకపోయినా ఈ వీక్ అంతా గేమ్ ఆడింది తనుజ ఇమ్మాన్యుల్ అయినా కానీ వెనక నుంచి గేమ్ నడిపించింది, పావులు కదిపింది మొత్తం కళ్యాణ్ అనమాట. తన బాధ ఏంటంటే ఇంత కష్టపడ్డాం కదా, ఎవరో ఒకరికి ఇమ్యూనిటీ రాకుండా ఊరికే బుడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోయింది అనేది తన పాయింట్ అనమాట. కళ్యాణ్ పాయింట్ తప్పు కాదు, ఎందుకంటే ఇన్ని వీక్స్ కష్టపడుకుంటూ వచ్చాము. ఈ 3 లక్షలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు కష్టపడి సంపాదించుకున్నాయి, వాటిని ఎందుకు పోగొట్టుకోవడము, వాటిని ఎందుకు మనం మిస్యూజ్ చేసుకోవడం, కష్టపడే కదా మనం సంపాదించుకున్నాము, దానికి ఎందుకు ఇలా చేయడం అనేసి కళ్యాణ్ పాయింట్ అనమాట. ఇక్కడ ఇంకొక సీన్ చెప్తున్నా, తనుజ వచ్చి అక్కడ మోకాళ్ళ మీద కూర్చుంది కదా, వెంటనే ఇమ్మీడియట్గా ఏం ఆలోచించకుండా కళ్యాణ్ కూడా కిందకి దిగి కూర్చున్నాడు. చూడండి. సో అంటే అందరు చాలామంది అనుకోవచ్చు బయట వాడు కావాల్సి చేస్తున్నాడు, ఏదో కంటెంట్ కోసమే చేస్తున్నాడు, మంచితనం ప్రూవ్ చేసుకోవడం కోసం చేస్తున్నాడు అనేసి. కానీ స్పాట్లో ఎవరికి ఐడియా రాదు కదండి. తను కూర్చున్న వెంటనే కావాలంటే మీరు వీడియో చూడండి, కళ్యాణ్ తనుజ మోకాల మీద కూర్చున్న వెంటనే కింద కూర్చుండిపోయినాడు, కుర్చీలో నుండి కింద కూర్చిపోయినాడు. తర్వాత డీమన్, అక్కడ ఇంకా డీమన్ కూడా హైలైట్ అండి, హ్యాట్స్ ఆఫ్ డీమన్ కూడా. ఎందుకంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారేమో అని డీమన్ వెళ్ళిపోయిన విధానం ఏదైతే ఉండిందో ఆ మెచ్యూరిటీకి సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే సూపర్ అనిపించింది, ఎందుకంటే డీమన్కి అర్థమైపోయింది వీళ్ళిద్దరు ఏదో డిస్కషన్ చేసుకుంటారు, మనం అవసరం లేదు వీళ్ళ మధ్యలో అనేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఇమ్మాన్యుల్ వస్తుంటే మళ్ళీ ఇమ్మాన్యుల్ తోటి వచ్చాడు, అంతేగాని తను రాలేదన్నమాట. సో ఇక్కడ ఇమ్మాన్యుల్ వచ్చేటప్పుడు కళ్యాణ్ అంటాడు, ఏమన్నా నీకు 3 లక్షలు ఎక్కువయ్యాయి నీకు, అంటే నేను అడిగితే 3 లక్షలు ఇవ్వవా అది ఇది అని చెప్పాడు అనమాట కళ్యాణ్. తర్వాత డిమన్ కూడా ఉద్దేశించి అన్నాడు, ఒకవేళ నువ్వు విన్నర్ అవుతే 3 లక్షలతో ఏమన్నా అవుతుందా అది ఇది అనేసి. పోనీ తనుజ మనకు అవసరం పడింది, తనుజ ఎప్పుడన్నా 3 లక్షలు అడిగితే ఇవ్వదా
సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాడు అనమాట. నేను ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక థియరీ, దాన్ని ఇక్కడ కోరిలేట్ చేసుకుందాం. తనుజ అక్కడ డబ్బులు తీసుకోకపోవడానికి రీజన్ ఇచ్చింది ఏంటి, ఆడియన్స్ త్రూ వెళ్ళాలి అనేసి. ఇక్కడ కళ్యాణ్ పాయింట్ ఏంటి, సో ఎంత కష్టపడ్డాం కదా 3 లక్షల దగ్గర ఇంత ఎందుకు ఆలోచిస్తున్నాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడాడు. కాకపోతే అక్కడ చాలామందికి ఆ వర్డ్స్ అనేవి మిస్యూజ్ అయినట్టు అనిపించింది అనమాట. తర్వాత ఇక్కడ మనం తీసుకున్నట్టయితే కళ్యాణ్ కన్సర్న్ ఏంది, ఎంత కష్టపడ్డాం కదా, ఇమ్యూనిటీ ఎవరికి ఒకరికి రావాలి కదా అనేది కళ్యాణ్ పాయింట్. కళ్యాణ్కి కూడా తెలుసు తనుజ టాప్లో ఉండింది అనేసి, బట్ ఇంత కష్టపడ్డాం కదా ఎందుకు పోగొట్టుకోవడం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాడు. ఇక్కడ ఇమ్మాన్యుయల్ కూడా చాలా బాగా చెప్పాడు, అరే ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయం కరెక్టే, నువ్వు ఆలోచించేది కూడా కరెక్టే, కానీ ఇక్కడ ఎవరి నిర్ణయం వాళ్ళది, అంటే వాళ్ళు ఇచ్చుకునే ఎక్స్ప్లెనేషన్ బట్టి ఆ నిర్ణయం కరెక్టా తప్ప అనేది డిసైడ్ అవుతుంది అనమాట. అంతేగాని బయట మనం ఎవరు నిర్ణయించుకోవడానికి, లోపల హౌస్లో వాళ్ళు ఉంటారు, 24 hours వాళ్ళు ఒకళ్ళ మొగాలు ఒకళ్ళు చూసుకుంటుంటారు కాబట్టి వాళ్ళు తీసుకునే ఏది నిర్ణయం అయినా కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. బయట మనం చూసే వాళ్ళకి ఏంటంటే బయట అది నెగిటివ్గా కనపడుతుంది కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది వాళ్ళ నిర్ణయం, వాళ్ళ మైండ్లో ఏం రన్ అవుతుందో మనం చెప్పలేం కదా. కాకపోతే అక్కడ ఉన్న సీన్కు అక్కడ జరిగిన దానికి ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుండు అని మనం అయితే మాట్లాడుకోగలం, కానీ అంతకు మించి మనం ఏం చేయలేం. ఎందుకంటే అది వాళ్ళ నిర్ణయం. అల్టిమేట్లీ వాళ్ళు గెలవాలన్నా ఓడిపోవాలన్నా వాళ్ళ ప్రవర్తన వాళ్ళ ఆట మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది 100% జీవిత సత్యం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదేనమాట జరిగేది. సో ఇంతటితోటి అక్కడ కూడా డిమాండ్ బాగా చెప్పాడు, అరే ఇద్దరి పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టేరా, కాకపోతే అమ్మాయి నిర్ణయం తీసేసుకుంది కదా నువ్వేం చేస్తావు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడింది కూడా డిమాండ్ బాగా కరెక్ట్. సో ఇది ఇంతటితోటి ఆ సమస్య అనేది సద్దుమణిగిపోయిందండి. తర్వాత ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి వీళ్ళు మాట్లాడుకుంటుంటారు సోఫాలో, ఇమ్మాన్యుయల్ కళ్యాణ్ తన ముగ్గురు మాట్లాడుకుంటుంటారు. సో ఆ గొడవ అత్తడితోటి అయిపోయినట్టు అనిపించింది అనమాట. ఇద్దరు పెద్దగా సీరియస్ అయినట్టు అనిపించలేదు, బట్ ఆ సీన్ చూడటానికైతే నాకు చాలా బాగా అనిపించింది. తనుజ వెళ్ళి మోకాల మీద కూర్చోవడము, ఇమీడియట్గా కళ్యాణ్ కింద కూర్చోవడం, అది ఆ బాండింగ్ ప్యూర్ అనిపించింది అనమాట. ఎప్పుడు చూడలేదండి బిగ్ బాస్ సీజన్స్లో, ఎప్పుడు టాప్ 1 and 2 కంటెస్టెంట్స్లో ఇలా ఉండి ఇంత క్లోజ్గా ఉండి ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకుంటా ఎప్పుడు చూడలేదన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం మనం బిగ్ బాస్ సీజన్ 9లోనే చూస్తున్నాం. చూద్దాం ఎలా అవుతుందనేసి. కాకపోతే ఈ థీమ్కి న్యాయం జరుగుద్దా అన్యాయం జరుగుద్దా బిగ్ బాస్ నిర్ణయించుకోవాలన్నమాట. ఈ సీజన్ 9 థీమ్ ఏంటంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ పెట్టారు కదా. సో లాస్ట్కి మధ్యలో కొంచెం పోయినట్టు అనిపించింది, కానీ చివరాఖరికి వచ్చేసరికి అలాగే అయిందనమాట. కామనర్ కళ్యాణ్, సెలబ్రిటీ తనుజ, ఇద్దరి మధ్య బిగ్ ఫైట్ జరుగుతుంది. సో కళ్యాణ్కి ఎక్కువ ఛాన్సెస్ అని ఎందుకు అన్నానంటే, మ్యాక్సిమం ఈ వీక్ లాస్ట్ వీక్ తీసుకున్నట్లయితే కళ్యాణ్ ఇమ్మాన్యుయల్కు మరియు డిమాండ్ పవన్కు క్లోజ్గా ఉన్నాడు. మేబీ వీళ్ళు ఆల్రెడీ విన్ అవ్వరని తెలుసు కాబట్టి వీళ్ళ ఓటు మొత్తం కళ్యాణ్కి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై. తనుజ ఒక్కరిదే ఓటింగ్ ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట. సో చూడాలి ఎవరు గెలుస్తారు అనేసి. సో ఇంతటితోటైతే ఆ సమస్య సద్దుమణిగింది. అసలు హైలైట్ అనిపించింది నాకు అసలు. అంటే ఎవరి నిర్ణయం వాళ్ళది కదా. దాని తర్వాత బర్నీ గారు వచ్చి ఎక్కడ స్టార్ట్ చేసామో సండే ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడే ఆగిపోయినాం అనగానే కొంచెం ఫన్ వాతావరణం అయితే నడిచిందనమాట. సో ఇంతటితో అయిపోయింది. తర్వాత ఎర్లీ నెక్స్ట్ డే ఆ రోజు జరుగుతుంది కదా. సో సంజన వర్సెస్ డిమాండ్ కన్వర్జేషన్ ఏదైతే జరిగిందో అది కొంచెం బెటర్గా అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్లో ఉండే వాళ్ళకు కొంచెం ప్రెషర్ కుక్కర్లో ఉన్న ఫీలింగే ఉంటుంది అనమాట ఆ పాయింట్. ఎందుకంటే జరిగే టాస్క్లు అవ్వచ్చు, ఎమోషన్ బాండ్స్ అవ్వచ్చు, ఇవన్నీ క్లియర్గా మనకు తెలిసిపోతుంటుంది. వాళ్ళిద్దరు అంటే ఎవరు ఏ కంటెస్టెంట్ అయినా కానీ బయట ఏమనుకుంటున్నారు, లోపల మనం ఎలా చేయాలి, గెలవాలంటే ఏం చేయాలి, రకరకాల స్ట్రాటజీలు, రకరకాల ఎమోషన్స్ ఇవన్నీ బయటకు వస్తాయి అనమాట. ఆబ్వియస్లీ ప్రెషర్ కుక్కర్లో ఉన్నట్టే ఉంటుంది. తర్వాత తనుజ కళ్యాణ్తో మాట్లాడుతున్నప్పుడు ఒక కన్వర్జేషన్ అయితే నడిచింది. తనుజ ఏమనిందంటే, నాకు తెలిసినంత వరకు నేనైతే ఎవరిని హట్ చేయలేదు, నేను హట్ అయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయనేసి. బట్ ఇక్కడ ఇంకా ఆవిడ రిలీజ్ అయినట్లేదు. ఆవిడ వల్ల చాలామంది హట్ అయ్యారు. ఇమ్మాన్యుయల్, కళ్యాణ్, భరణి చాలామంది హట్ అయ్యారు అనమాట. అది కనపడట్లేదు. మేబీ బయటకు వచ్చిన తర్వాత ఆవిడ చూసుకుంటారేమో, చూడాలి. సో ఇంతటితో అయిపోయింది. నాగార్జున సార్ వచ్చారు. నాగార్జున సార్ రాగానే అందరిని, భరణి గారు కెప్టెన్ అయ్యారు కదా, అప్రిషియేట్ చేశారు. వాళ్ళ అమ్మాయి కోరిక తీరిపోయింది అనేసి. తర్వాత తనుజ గురించి కూడా మాట్లాడారు. అమ్మ తనుజ ఈ చిట్టు గుండెకు, అంటే తనుజ అనింది కదా, ఒక అప్రిషియేషన్ కూడా రాలేదు బిగ్ బాస్ అని ఫ్రైడే కంటెంట్లో అనింది కదా. సో నీ చిట్టు గుండెకు చాలా బాగా ఆడావమ్మ, సూపర్గా ఆడావు. అది అంటే నాకు సార్ నేను ఈ వీక్ అంతా మీ చేత మాటలు పడించుకోకూడదు అనే పాయింట్లోనే ఆడాను. సో అలాగే జరిగిందంటే నాగార్జున సార్ కూడా ఇక్కడ ఎవరిని నేను ఏం అనటానికి రాలేదు, ఈ వీక్ అంతా ఓకే సదాచేతగా సరిపోతుంది. ఎందుకు అంటాం, ఎందుకంటే లాస్ట్ వీక్స్కి వచ్చారు నాగార్జున సార్ కూడా అన్ని వాళ్ళు ఏం మార్చుకోవాలి, ఎందుకు వేస్ట్, ఈ వీక్ ఇద్దరు వెళ్ళిపోతారు,
ఇంకా ఇది 5గురు ఉంటారు, జాలీగా సింపుల్గా అయిపోతుంది అనమాట. అది అలా జరుగుతుంది. తర్వాత డిమన్ పవన్ని లేపి నాగార్జున సార్ ఏదైతే చెప్పారో నాకు కూడా అదే ఫీలింగ్ వచ్చిందనమాట. డిమన్ పవన్ చూసిన తర్వాత నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది. ఇక్కడ ఏంటంటే ఒక భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు ఒక భర్త యొక్క ఆనందం ఉంటుంది చూసినావా, అలా ఉన్నాడు మనోడు. జోకులు వేసుకుంటా, పంచులు వేసుకుంటా, హ్యాపీగా జాలీగా. మనోడు ఇంకా టాస్క్లు ఆడాలి, గెలవాలి, నాకు ఈ టాస్క్ రాలేదు, నాకు ఈ టాస్క్ ఇవ్వండి, నాకు సంచాలకుగా ఇవ్వండి, ఇవన్నీ ఏం లేవండి. చాలా జాలీగా ఉన్నాడు. మేబీ కొంచెము రీతు వెళ్ళిపోవడం కూడా కొంచెం భారం తగ్గిందేమో. ఎందుకంటే రీతు ఉన్నప్పుడు తను గెలవాలా, నేను గెలవాలని ఈ ప్రెజర్ తోటే మునిగిపోయాడు. బట్ తనలో ఉన్న ఫన్ యాంగిల్ మొత్తం అన్ని బయటికి తీశారనమాట. చూడాలి ఎలా ఉంటుందో. ఈ సండే ఎపిసోడ్లో ఏమన్నా నాగార్జున సార్ మనోడి డిమన్ పవన్ని సపరేట్ క్లిప్స్ కట్ చేసి ప్లే చేస్తారేమో, చూడాలి. ఎందుకంటే ఫన్గా ఉంటుంది కాబట్టి. తర్వాత చూసుకున్నట్లయితే ఒక టాస్క్ పెడతారండి. ఈ టాస్క్ ఏంటంటే ట్రస్ట్ డోంట్ ట్రస్ట్ ఈ టాస్క్ అనమాట. ట్రస్ట్ వాళ్ళకు గ్రీన్ ఫ్లాగ్ ఇవ్వాలి, డోంట్ ట్రస్ట్ వాళ్ళకు రెడ్ ఫ్లాగ్ ఇవ్వాలి. సో ఇక్కడ ఓకే అందరూ ఇచ్చారు. ఆబ్వియస్లీ మనం అనుకున్న వాళ్ళే ఇచ్చారు. తాను ఫస్ట్ సుమన్ శెట్టి గారు వచ్చేసరికి భరణి గారికి ఇచ్చారు. ఫస్ట్ సుమన్ శెట్టి ఏంటారు కదా, ఫస్ట్ సుమన్ శెట్టి కాదు, ఫస్ట్ భరణి సుమన్కి ఇచ్చాడు. తర్వాత భరణి డిమన్కు నెగిటివ్ వైపు ఉంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్య డిమన్కి రెడ్ ఫ్లాగ్ ఇచ్చాడు. తర్వాత ఇమ్మాన్యుయల్ వచ్చేసరికి వాళ్ళ మమ్మీకి ఇచ్చాడు. సంజన గారు వచ్చేసరికి ఇమ్మాన్యుయల్కి ఇచ్చారు. తర్వాత రెడ్ ఫ్లాగ్ తనుజాకి ఇచ్చింది, ఇమ్మాన్యుయల్ వాళ్ళ మమ్మీకి ఇచ్చాడు. రెడ్ ఫ్లాగ్ వచ్చేసరికి ఎవరికి ఇచ్చారు, భరణి గారికి ఇచ్చారు. అంటే మళ్ళీ రీఎంట్రీ తర్వాత కొంచెం ఆ వైబ్ కుదరలేదు, ఆయనకు నాకు పడుతూనే వచ్చింది, ఇద్దరికి ఆపోజిట్లో పడుతూనే వచ్చింది అనేసి పాయింట్ చెప్పాడు. నిజమే, అది కరెక్టే. కళ్యాణ్ వచ్చేసరికి కళ్ళు మూసుకోకుండా పెట్టేస్తానని తనుజ పేరు చెప్పేశాడు. నెగిటివ్ వచ్చేసరికి డిమాండ్ చెప్పాడు. డిమాండ్ చెప్పినప్పుడు ఇక్కడ డిమాండ్ పనిచేస్తాడు. ఇక్కడ మేము చేస్తేనేమో వెన్నుపోటు, వాడు చేస్తేనేమో గేమ్ అది అంటే నాగార్జున సార్ కూడా నవ్వారండి దీనికి. ఎందుకంటే ఈ పంచులు ఇవన్నీ మిస్ అయ్యనేసి, చూడు డీమన్ ఎలా ఉన్నావు, ఇలా ఉండొచ్చు కదా అది అంటే సంజన కూడా అదే అనింది. సార్ ఈ థ్యాంక్ గాడ్ చాలా వారాల తర్వాత మనోడు బయటపడ్డాడు సార్, నేను కూడా 4-5 టైమ్స్ చెప్పాను సార్ ఈ వీక్ అంటుందన్నమాట. సో మనకు కూడా అలాగే అనిపించింది డీమన్. సో ఓవరాల్గా తీసుకున్నట్టయితే తనుజాది కొంచెం లెంత్ కన్వర్జేషన్ నడిచింది, కానీ అది పెద్ద ఏం లేదు. తనుజాది సంజనాది ఇదంతా కంటెంట్ క్రియేషన్ అండి, ఏం లేదు. ఎక్కువసేపు కెమెరా మీద కనపడాలని మాట్లాడతారు కానీ మిగతా అదంతా ఏం లేదు, అక్కడ ఏం ఉండదు. అంతా ఇంత మ్యాటర్ని ఇంత లాగుతారనమాట. అలాగే అనిపించింది, గుడ్ అనిపించింది. తర్వాత ఆ సంజన గొడవ ఏదైతే జరిగిందో దాని గురించి అడిగాడు అనమాట నాగార్జున సార్. ఇమ్మాన్యుయల్ని అడిగితే ఇమ్మాన్యుయల్ అక్కడ ఏం జరిగిందంటే, నేను క్లియర్గా ఆవిడికి చెప్పాను, డిమన్ పవన్కి నువ్వు ఓటు వేస్తే కళ్యాణ్ వేస్తాడు, కళ్యాణ్ వేసాడంటే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు కూడా వచ్చి నీ మీద పడతారు, నువ్వు గేమ్లో నుండి అవుట్ ఆఫ్ అయిపోతావు అని చెప్పాను. నాకు గేమ్ అంటే నాగార్జున సార్ అన్నారు, నీకు గేమ్ అర్థమైంది, ఆవిడికి అర్థం కాలేదు, సగం అర్థమైంది అనేసి. ఓకే, అంతటితోటైతే ఆ గొడవలు పెద్ద గేమ్ అనిపించలేదు. తర్వాత ఇమ్మాన్యుయల్ గురించి వచ్చినప్పుడు సంజన గారిని అయితే క్లియర్గా అన్నాడు, ఇమ్మాన్యుయల్ ఫ్లాంక్ ఏవైతే ఉన్నాయో ఆ షేప్స్ ఉన్నాయో అవి ఫస్ట్ నువ్వే కదమ్మా పూల్లో విసిరేసింది అది ఇదంటే, అవును సార్ అది గేమ్ సార్ అంటుంది. సో ఇక్కడ ఇంకా అయిపోయింది, ఇంకా వదిలేయాలి, ఇంకా దాన్ని అంతటితో వదిలేస్తే బెటర్ అనమాట. తర్వాత ఈ స్నిగ్ధ వీళ్ళు వచ్చారు, వాళ్ళు సంథింగ్ ఏదో వాల్ టూ చేస్తున్నారు, ఏదో ర్యాప్, మన నోయల్ వీళ్ళంతా కలిసి. దాని కొరియోగ్రఫీ వచ్చేసరికి బిన్నీ మాస్టర్ నా స్వామి రంగం మూవీ డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన కొరియోగ్రఫీ చేసినట్టున్నారు. చాలా బాగుంది సాంగ్ కూడా, ర్యాప్ కూడా బాగా చేశాడు నోయల్. వాళ్ళు ప్రమోషన్ కోసం వచ్చారు, ప్రమోషన్ అయిపోయింది, వెళ్ళిపోయారనమాట. కొంచెం ఈ ప్రమోషన్ ఎక్కువసేపు లాగ్ అయినట్టు అనిపించింది అనమాట నాకు. తర్వాత ఈ మధ్యలో భరణి మరియు సుమన్ శెట్టికి మధ్య సంబంధించిన ఒక ఫ్రెండ్షిప్ వీడియో చేశారండి, సూపర్ అనిపించింది నాకు. వాళ్ళ బాండ్ కూడా అలాగే ఉంది, సూపర్ అనిపించింది. లాస్ట్ వీక్ కొంచెం, ఈ వీక్ ఏదైతే జరిగిందో ఆ బాల్స్ క్యాచ్ చేసుకునేదాన్ని, జంబో ప్యాంట్ ఉంటుంది కదా, బాల్ క్యాచ్ చేసుకునే దాని దగ్గర కొంచెం భరణి గారు కొంచెం స్వార్థంగా ఆలోచించినట్టు అనిపించింది. కానీ మొత్తం ఓవరాల్గా తీసుకుంటే వీళ్ళదైతే ట్రూ ఫ్రెండ్షిప్ బాండ్ అనమాట. చూడాలి ఎలా ఉంటుంది, బయటికి వెళ్ళిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుందని చెప్పారు. తర్వాత సెకండ్ టాస్క్ రిగ్రెట్ వీక్, ప్రతి సీజన్లో ఉండేది. ఏ వీక్ మీరు రిగ్రెట్ అవుతున్నారు అన్న పాయింట్లో చెప్పారు, ఒక్కొక్కరు ఒక వీక్ చెప్పారు. సుమన్ శెట్టి వచ్చేసరికి ఆ ఫ్యామిలీ వీక్ గురించి చెప్పాడు. వాళ్ళ ఆవిడ దాన్ని ఎంత ఫ్లిప్ అయ్యాడంటే మనోడు, వాళ్ళ ఆవిడ చెప్పింది కదా తనుజతో దూరంగా ఉండి అది ఇది అనేసి, దాని గురించి ఏదో మాట్లాడినట్టున్నాడు, అది రిగ్రెట్ ఫీల్ అయినాడని చెప్తాడు. తర్వాత వచ్చేసరికి తనుజ గారు వచ్చేసరికి 7th వీక్ చెప్తుంది, కానీ అక్కడ 6th వీక్ భరణి గారు ఎలిమినేట్ అయిన వీక్ ఏదైతే ఉన్నిందో ఆ వీక్ కొంచెం లో ఉన్నాను అది ఇది అని చెప్తుంది అనమాట. ఎవరు మన తనుజ. తర్వాత
మనోడు ఇమ్మాన్యుల్ వచ్చేసరికి 7th వీక్ చెప్పాడు. 7th వీక్లో ఏదైతే ఆ కళ్యాణ్కు ఆ చిట్టి ఇచ్చేది తనకి ఇవ్వకుండా నేనే ఉంచుకొని తనుజాకు నామినేట్ చేసి ఉంటే బాగుండు, నేను ఏదో ఒక విధంగా కన్విన్స్ చేసుకునేవాడిని, ఆ వీక్ కొంచెం బ్యాక్ ఫైర్ అయిందన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాడు. కళ్యాణ్ కూడా ఆ వీక్ గురించే చెప్పాడు. ఆ వీక్ అంతా అలాగే ఉండింది సార్, నాకు ఒకటి కాదు చాలా ఉన్నాయి. ఆ నామినేషన్ దగ్గర అవ్వచ్చు, మధ్యలో అవ్వచ్చు, తర్వాత వీకెండ్లో తనుజ కళ్ళు తిరిగి పడిపోవడం అవ్వచ్చు. అంటే మనోడు ఫీలింగ్ ఏంటంటే తన వల్లే కొంచెం లో అయిపోయిందేమో, అంటే వీళ్ళిద్దరు కలిసి నన్ను కార్నర్ చేశారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోయేసి కొంచెం ఆవిడ డల్ అయిపోయి కొంచెం ఇదిగా అయిపోయింది అనేసి మనోడు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాడు అనమాట. ఆ విషయం తను చెప్పలేదు, నేను చెప్తున్నా అలా అనుకుంటున్నాడేమో అనేసి నా పాయింట్లో చెప్తున్నా. డిమాండ్ వచ్చేసరికి ఆబ్వియస్లీ తను రీతుతో బిహేవ్ చేసిన ఏదైతే వీక్ ఉండిందో ఆ వీక్ గురించి చెప్పాడు. తర్వాత సంజన గారు వచ్చేసరికి ఆ రీతున్న మాటలు ఉన్నాయి కదా ఆ వీక్ గురించి చెప్పిందనమాట. సో ఇలా సాఫీగా సాదాగా సీదాగా జరిగింది. డిమాండ్ అయిపోయింది, సాదా సీదాగా జరిగింది. ఇది రిగ్రెట్ వీక్ గురించి జరిగిందనమాట. ఫైనల్గా నాగార్జున సార్ అయితే రివీల్ చేశారు ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అనేసి. ఫస్ట్ ఎలిమినేషన్ వచ్చేసరికి సుమన్ శెట్టి గారు. సంథింగ్ మనకు పెయింట్ ఉంటుంది కదా, రెడ్ కలర్ అనేది ఎవరి ఫ్రేమ్ మీద ఆగిపోతుందో, ఎవరి ఫ్రేమ్ మీద అయితే అతుక్కుంటుందో వాళ్ళు ఎలిమినేట్. సుమన్ శెట్టి గారు అయితే ఎలిమినేట్ అయ్యారు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి సుమన్ శెట్టి గారి గురించి. సుమన్ శెట్టి గారి జర్నీ మొత్తం చూసిన తర్వాత నెగిటివ్ అనేది లేదండి. కాకపోతే అప్పుడప్పుడు నామినేషన్లు ఏవో చిల్లర రీజన్స్ చెప్పి అందరిని నామినేట్ చేశాడు కానీ, బట్ అది కొంచెం ఏమంటారు, కొంచెం అనిపించింది అనమాట, నెగిటివ్ లేకుండానే వెళ్తున్నాడు, ఎలా వచ్చాడు అలా వెళ్ళాడు. బట్ సుమన్ శెట్టి గారి గురించి ఎక్కువ కామెడీ ఆశించారు, అది అంతగా ఆయన అయితే పండించలేదు అనిపించింది. బట్ ప్యూర్గానే వెళ్ళారు, ప్యూర్గానే ఉండింది, ఏవి గీవి మొత్తం బాగానే ఉండింది. తర్వాత బొగ్గు ఎవరు బంగారం ఎవరు అని చెప్పాలనే టాస్క్ చెప్పారు నాగార్జున సార్. సో సార్ ఇక్కడ అందరూ బంగారమే సార్, బొగ్గు ఎవరు లేదు సార్ అంటే, సరే ఒక్కొక్కరి గురించి చెప్పినప్పుడు బర్నీ గారి గురించి చెప్పాడు. సో ప్యూర్ సోల్ హార్ట్ సార్ అది ఇది అని చెప్పాడు. బర్నీ కూడా సుమన్ శెట్టి గారి గురించి బాగా చెప్పాడు. ఎందుకంటే సార్ నాకంటే వయసులో ఆయన పెద్ద అయినా కానీ నేను సుమన్ అన్న అంటాను, తన దగ్గర నుండి నేను చాలా నేర్చుకున్నాను, చాలా ప్యూర్ హార్ట్ సోల్ సార్ అని చెప్పాడు. తర్వాత వచ్చేసరికి డిమాండ్ పవన్ గురించి చెప్పాడు. డిమాండ్ పవన్ ఆడు గేమ్ బాగా ఆడు, సో చాలా ఫ్రీగా ఉన్నావు ఇప్పుడు, అలాగే కంటిన్యూ చేయన్నాడు. సంజన గారి గురించి, సంజన సిస్టర్, నేను మిమ్మల్ని ఎప్పుడు సిస్టర్గానే చూశాను, సో బాగా ఆడండి, ఇంకా దొంగతనాలు గింగతనాలు ఏం చేయగద్దు అంటే సో వదిలేసాను సార్ అది ఇది అంటే, నాగార్జున సార్ కూడా ఇక్కడ జోక్ వేశారు, అందుకే ట్రోఫీ ఇంకా రివీల్ చేయలేదు, ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ దొంగతనం చేస్తుందంటే, సార్ లేదు సార్ అయిపోయింది సార్ అది ఇది అంటారు. ఓకే మంచిగానే చెప్పాడు. తర్వాత ఇమ్మాన్యుల్ వస్తారు. ఇమ్మాన్యుల్ వచ్చిన తర్వాత ఇమ్మాన్యుల్ అంటాడు అనమాట, సుమన్ శెట్టి గారు మమ్మల్ని బ్యాంకాక్ తీసుకెళ్తానన్నాడు సార్, నన్ను కళ్యాణ్ అది ఇది అంటే, వెళ్దాం ఇమ్ము అది ఇది అంటాడు అనమాట. మరి ఏ రీజన్ చెప్పి తీసుకెళ్తావంటే, షూటింగ్ ఉందని చెప్తాను, అమ్మో రివీల్ అయిపోయింది మా ఆవిడికి తెలిసిపోతుందేమో అనేసి. సో సుమన్ శెట్టి గారు అన్నారంట కళ్యాణ్ ఇమ్మాన్యుల్ను బ్యాంకాక్ తీసుకెళ్తారనేసి. తర్వాత కళ్యాణ్ గురించి కూడా బాగా చెప్పాడు, కళ్యాణ్ పడాలా గెలవాలి, ట్రోఫీ గెలవాలి అని చెప్పాడు. తనుజ గారికి కూడా అదే చెప్పాడు అనమాట. గుడ్, మంచి సోలు. సుమన్ శెట్టి గారు ఎలా వచ్చారో అలాగే బయటకు వెళ్ళారనేది పాయింట్. ఆయన ఏ నెగిటివిటీతో అయితే బయటకు వెళ్ళట్లేదు. మధ్యలో కొన్ని జరిగి ఉండొచ్చు కానీ అది పెద్ద మ్యాటరే కాదు. అది పెద్ద ఆయన నామినేషన్ ఎవరైతే ఆయన కెప్టెన్సీలో నుండి తీసేస్తారో వాళ్ళు నామినేట్ చేయడం అది కామన్. ఇంకా ఆయనకు పాయింట్స్ లేనప్పుడు అదే చేస్తాడనమాట. కొంచెం సేఫ్గానే వచ్చాడు, సేఫ్గానే వెళ్ళాడు. సుమన్ శెట్టి ప్రభంజన ఇక బిగ్ బాస్ హౌస్లో ఆగిపోయిందనమాట. అలాగా సుమన్ శెట్టి గారు అయితే ఎలిమినేట్ అయ్యారు. నాగార్జున సార్ సుమన్ శెట్టిని పంపించిన తర్వాత, సో రేపు ఇంకొకరిని ఎలిమినేట్ చేద్దాం, దాని గురించి మాట్లాడదాం అనేసి పాయింట్తో మాట్లాడేసి ఎపిసోడ్ ఎండ్ చేశారనమాట. సో ఇక్కడ ఈ వీడియోలో మ్యాక్సిమం నేను అన్ని కవర్ చేసినాను నేను అనుకుంటున్నా. పాయింట్ నెంబర్ 1 వచ్చేసరికి తనుజ గారు మాట మార్చారా, యాక్చువల్గా అసలు విషయం చెప్పడం మర్చిపోయాం కదా. అక్కడ అడిగినప్పుడు నాగార్జున సార్ మధ్యలో అడుగుతారు, ఫ్లాగ్స్ పెట్టేటప్పుడు అడిగినప్పుడు ఆ విషయం అసలు ఎలా మర్చిపోయానో నాకు అర్థం కావట్లేదు. అక్కడ ఏంటంటే తనుజ గారు ఫ్లిప్ అయ్యారా అంటే, అక్కడ పాయింట్ ఏంటంటే ఫస్ట్ 5 లక్షలు కట్ అవుతాయి మీరు ఫ్లాగ్స్ పెట్టాలంటే నో సార్ అనగానే, ఎందుకు అన్నప్పుడు సార్ ఆడియన్స్ త్రూ వచ్చాం కదా, ఆడియన్స్ త్రూగానే వెళ్ళాలి అది ఇది అన్నప్పుడు, లేదు ఒకవేళ 3 లక్షలు ఇస్తాము ప్రైజ్ మనీ కంటే పెడతామంటే పెడతా సార్ అనింది. అక్కడ తనుజ గారు ఇచ్చిన రీజన్ ఏంటంటే, ఆవిడ ఇచ్చిన భలే రీజన్ ఇచ్చారు. ఆవిడ యాడ్ అవుతాయి అనగానే నాగార్జున సార్ తీసుకుంటా సార్ అని అంటుంది. తర్వాత ఇమ్యూనిటీ కూడా తీసుకుంటావా అని నాకు సార్ అంటే, ఎస్ సార్ తీసుకుంటానంటే, మరి ఆడియన్స్ పరిస్థితి ఏంటని అడుగుతారనమాట నాగార్జున సార్. అలా ఏం కాదు సార్ అది ఇది అనగానే
తనుజ దీనికంటే ముందు ఏమంటుందంటే, సార్ ఇప్పుడు ఆ ప్రైజ్ మనీలో విన్నర్ నుంచి పోతుంది కదా, సో నేను ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి నేను లాక్కోవడం అన్న పాయింట్లో మాట్లాడింది అనమాట. నేను ఎలా చేయగలను సార్, వేరే వాళ్ళది ఉన్నప్పుడు అది ఇది అనగానే నాగార్జున సార్ సెటైర్ వేసినట్టుగా అనిపించిందా లేకపోతే ఏదన్నా ఉన్న మాట అన్నాడా అనేది అర్థం కాలేదు, కానీ అంటే నువ్వు డిసైడ్ అయిపోయావా అది నీది కాదనేసి అన్నాడు. సో అక్కడ షాక్ ఎలివేషన్ పడింది అనమాట. వెంటనే కళ్యాణ్ చూపించారు. బట్ ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరిది తప్పు కాదు, కళ్యాణ్ది తప్పు కాదు, తనుజది తప్పు కాదు, ఇద్దరిది కరెక్టే. ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆలోచించారు. అక్కడ మనం ఏ రీజన్స్ చెప్తున్నామో, ఏ రీజన్స్ చెప్పి ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. తర్వాత కళ్యాణ్ కోప్పడ్డాడంటే కళ్యాణ్ కోప్పడ్డంలో కూడా తప్పులేదు తనుజ గారి మీద, ఎందుకంటే ఆ వీక్ అంతా అంత కష్టపడ్డారు కాబట్టి ఎవరో ఒకరికి ఇమ్యూనిటీ వస్తే బాగుండు, ఊరికే బుడదలో పోసిన పన్నీర్ లాగా అవుతుంది అనేసి కళ్యాణ్ పాయింట్ అనమాట. సుమన్ శెట్టి గారి ప్రభంజనం ఆగిపోయింది, ఎలిమినేట్ అయిపోయారు. ఆయన మంచిగానే వచ్చారు, మంచిగానే వెళ్ళారు అనేది నా పాయింట్. ఓకే, ఇప్పటివరకు నా వీడియో చూశారు కదా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే నా వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.